ప్రస్తుతం మనతో డాక్టర్ జయ ఉన్నారు. జయ అనేది షార్ట్ నేమ్, ఫుల్ నేమ్ చెప్పాలి అంటే డాక్టర్ జగదీష్ యలమంచిలి. సో ఆయన ఎవరు ఏంటి అనేది నేను చెప్పడం కంటే కూడా ఆయన మీద ఒక ఏవీ తయారు చేశాం. ఆయన ఏం చేశారు ఆ ఏవీలో చూడండి, చూసిన తర్వాత జగదీష్ గారితో మాట్లాడదాం. ఒకసారి ఏవీ ప్లే చేయండి. నిలిపెనే నిండు ప్రాణాలను పట్టంగా తన దోసిలి, వేల మందిని రక్తదాతలుగా మార్చిన నాయకుని పాటే ఇది. కావలసిన బ్లడ్, కావలసిన గ్రూపు మన ప్రతి ఒక్కరికి దేశం నలుగురుల ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే అప్పుడు దొరికేట్టుగా చేసిన యాప్ యూ బ్లడ్ యాప్. నిలిపెనే నిండు ప్రాణాలను పట్టంగా తన దోసిలి, వేల మందిని రక్తదాతలుగా మార్చిన నాయకుని పాటే ఇది. యూ బ్లడ్ యాప్తో కాపాడుతున్నాడ ఇలాలోన ప్రతి మనిషిని, పదిల మన ఎదలోన తలుచుకొని పంచుతున్నాడ ఈ జన్మని. యూ బ్లడ్ యాప్తో కాపాడుతున్నాడ ఇలాలోన ప్రతి మనిషిని. All of you guys have Facebook apps or Instagram or TikTok or Twitter, whatever. But if you don't have U-Blood on your phone, you are not a complete human being, I promise you. యూ బ్లడ్ యాప్తో కాపాడుతున్నాడ ఇలాలోన ప్రతి మనిషిని, పదిల మన ఎదలోన తలుచుకొని పంచుతున్నాడ ఈ జన్మని. యూ బ్లడ్ యాప్తో కాపాడుతున్నాడ ఇలాలోన ప్రతి మనిషిని, పదిల మన ఎదలోన తలుచుకొని పంచుతున్నాడ ఈ జన్మని. మీ రక్తదానం మరొకరి ప్రాణదానం, ఆప్త రక్తదానం దూసరోं జై డాక్టరు యలమంచిలి, జగదీషు బాబు యలమంచిలి. పేషెంట్కి డోనర్కి మధ్య గొప్ప వారధి యూ బ్లడ్ యాప్. యూ బ్లడ్ యాప్. యూ బ్లడ్ Please download U-Blood app and save life. Save a life. Download U-Blood app. U-Blood for the new blood. సో ఏవీ పూర్తిగా చూశారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అంటూ ఉంటారు. ఎంతోమంది సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న దశలో కొన్ని బ్లడ్ బ్యాంకులు వచ్చాయి. సో అదే దశలో ఇంకాస్త ఫాస్ట్గా ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్కి రక్తం అందేందుకు యూ బ్లడ్ అనే ఒక యాప్ని తయారు చేసిన సృష్టికర్త డాక్టర్ జయ్ గారు, అంతేనండి? అంతే. ఎస్, యూ యాప్ సృష్టికర్త జగదీష్. ఎస్, ఐఎమ్ ద ఫౌండర్. ఎస్, సృష్టికర్త. అంటే ఎందుకు వచ్చింది సార్ ఆలోచన? అంటే ఐ మీన్ యూ యాప్ అనేది తయారు చేయాలి. యూ బ్లడ్ యాప్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక 12 years బ్యాక్, ఐ వుడ్ సే 14 years బ్యాక్ అని. సో యూజువల్గా ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్. ఐఎమ్ ఏ బీటెక్, ఎంటెక్ అండ్ MBA ఫ్రమ్ సింబియాసిస్ పూనా, మాస్టర్స్ అండి ఇన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఆఫ్టర్ హ్యావింగ్ హయ్యర్ స్టడీస్, the flow of studies, and then I worked with Bajaj 9 years పనిచేశాను పూనాలో. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ టెక్నో కమర్షియల్ ఇంజనీరింగ్ ఒక మైండ్ సెట్తో, ఒక ఎక్స్పీరియన్స్తో, ఒక ఎక్స్పోజర్తో, ఒక డైనమిట్ అనుకోండి, చిన్న డైనమిట్ నేను ఆ రోజుల్లో. సో దెన్ ఐ టుక్ షిఫ్ట్ టు 25 years నౌ టు US. డైనమిట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైటెక్, మనందరం ఇక్కడ అనే వర్డ్ సింపుల్ వర్డ్. సో ఐటీలో ఉండేపాటికి ఈ రెండు కలిపి సంథింగ్ ఏదో చేయాలి. సో ఒక 14 years బ్యాక్ మా ఫాదర్ ఇన్లా ఒక దీంట్లో, అంటే అసలు ఒక ఐడియా అనేది ఎలా వస్తుంది అనేది ఉంది, ఏదో చేయాలి సమాజానికి. ఇంతవరకు వచ్చాం, చదువుకున్నాం, మా తల్లిదండ్రులు చదివించారు. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచే, ఒక అంతా కృష్ణా జిల్లా గుడివాడ పుట్టింది, కనుమూరు యలమంచిలి, ఆ విలేజ్ నుంచి ఉంటారు అందరూ మా ఇనిషియల్గా ఉన్నాళ్ళు. సో అంతా అనుకుని ఆ ఏరియాలో చదువుకుని, అంతా కృష్ణాలో చదువుకున్న, బీటెక్ కూడా ఇక్కడే అయింది. మిడిల్ క్లాస్ నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మా ఫాదర్ అగ్రికల్చర్ ఆఫీసరు, అలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి పూనా దాకా వెళ్ళటం మూలన, కొత్త వరల్డ్ ఎక్స్పోజర్ రావటం మూలన అసలు ఒక ఐడియాస్ అనేది ఫ్లో అవుతున్నాయి. బేసిక్ అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం కదా, ఏజ్ వైజ్గా కానీ చూసుకున్నా కూడా. సో వన్ టైమ్ some idea I have to do which is useful to the global society, I mean global humanity.